ఈరోజు మనం ఇక్కడ ఎస్ఆర్ నగర్ అంటే అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ నుంచి మన సత్యం థియేటర్ నుంచి ఎస్ఆర్ఆర్ బల్కంపేట వెళ్ళే రోడ్లోనైతే చాలా పెద్ద హాస్పిటల్ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు. మనము ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ అది. ఇక్కడైతే చూడొచ్చు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ TVPP అని చెప్పేసి ఉంటుంది. సో మనకైతే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇక్కడ అన్ని టెస్టులు అయితే చేస్తారు. మనం ఇప్పుడు లోపలికి కూడా పోయి చూడొచ్చు. ఇది స్పెషల్గా వచ్చేసి 50 బెడ్స్ అని చెప్పేసి కూడా రాసి ఉంటుంది. CHS అని అమీర్పేట్లో, అంటే ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన ఏమంటారు, గర్భిణీ స్త్రీలకు మాత్రం సూపర్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. ఇక్కడ అన్ని టెస్టులు కూడా చేస్తారు. మన బ్లడ్ టెస్ట్, అన్ని టెస్టులు ఇక్కడ చూడొచ్చు. మనం చిన్నపిల్లల్ని కూడా ఎండకు అడ్జస్ట్. ఇంకా మనం లోపలికి వెళ్ళి అయితే చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు, సెక్యూరిటీ ఇట్లా ఉన్నారు. ఇది ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది హాస్పిటల్ ఆసుపత్రి. అయితే ఈ హాస్పిటల్లో మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నారు. చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. అండ్ ఇక్కడ మన గేట్ వచ్చేసి ఇది అవుట్ సైడ్ గేట్. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే పంపిస్తుంటారు. పార్కింగ్ అయితే మంచిగానే ఉంది, విశాలంగా ఉంది. బైక్స్ అవన్నీ పెట్టడం జరిగింది. అట్లానే ముంగడ పోతే లెఫ్ట్ సైడ్లో కూడా మన కార్ పార్కింగ్, అండ్ రైట్ సైడ్లో అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. మన రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంది. మీకు టెంపుల్ కూడా మొత్తం పూర్తిగా చూపిస్తాను లాస్ట్లో. సో ఇక్కడైతే కార్ పార్కింగ్ అవన్నీ చేసుకోవచ్చు. వీళ్ళు ఎవరైతే డాక్టర్స్ వీళ్ళు వస్తారో వాళ్ళందరూ అయితే ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ మనం లోపల చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ఈ వార్డ్స్ ఇవి, అంటే జనరల్ ఓపీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ల్యాబొరేటరీ. ఇక్కడ ల్యాబొరేటరీ దగ్గర అయితే అందరు వేచి ఉన్నారు. అండ్ ఇక్కడ మనం ఇదేమో కౌంటర్, ఇది స్లిప్స్ రాస్తారు. ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు ఇక్కడ రాపించుకోవాలి. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫోన్ నెంబర్స్ అవన్నీ ఉన్నాయి. UCHC అమీర్పేట్ కాల్ డ్యూటీ అని, అంటే డ్యూటీలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చూడొచ్చు. మనం వాళ్ళ నెంబర్స్ కూడా రాసి పెట్టడం జరిగింది. ఒకవేళ ఏమైనా లేట్ అయితే వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు స్పందిస్తారని. ఇది రిసెప్షన్. ఇక్కడ నుంచి ఇక్కడ అయితే మనకు కార్డియాలజీ, క్లీనింగ్, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రాలజీ ఇవన్నీ అయితే మనకు, గైనకాలజీ ఇవన్నీ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ల్యాబొరేటరీలో వచ్చేసి మనకు రక్త పరీక్షలు కూడా అవన్నీ చేస్తారు. ఫార్మసీలో ఉచితంగా అయితే మనకు మందులు కూడా ఇస్తారు. సో ఇదైతే మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే మనకు చాలా మంచిది పరిణామం అనుకోవచ్చు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో ఎటువంటి తంబాకు ఇవన్నీ ఏమైనా సిగరెట్ అట్లాంటివి వాడితే 1000 రూపాయలు ఫైన్ అని కూడా రాయడం జరిగింది. చాలా నీట్గా అయితే మనకు హాస్పిటల్ అయితే ఉంది, ఎస్ఆర్ నగర్ హాస్పిటల్. సో ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో అయితే అమ్మవారు చాలా ఫేమస్. ఎందుకంటే ఈ బోనాల పండుగ ఏమొచ్చినా కూడా ఈ ఆసుపత్రి వాళ్ళు, ఈ పక్కన వాళ్ళు, వీళ్ళందరూ అయితే ఇక్కడనే చేసుకుంటుంటారు. సో ఈ హాస్పిటల్లో వచ్చిన వాళ్ళందరూ అయితే అమ్మవారిని అయితే మంచిగా మొక్కుకొని, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చాలా మాకు మంచి జరగాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అలాగే పిల్ల పాపలతో అయితే మంచిగా పుట్టిన తర్వాత అమ్మవారికి అయితే మంచిగా పూజ చేసుకొని అయితే వెళ్తున్నారు. తర్వాత కూడా వచ్చినప్పుడు పూజలు అయితే చేస్తున్నారు. ఈ విధంగానైతే మన ఎస్ఆర్ నగర్లోనైతే గవర్నమెంట్ హాస్పిటల్ అందరికీ అవైలబుల్లో ఉంది. సో మీకు కూడా ఏమైనా వెళ్ళాలనుకుంటే, ఉచితంగా చేయించుకోవాలనుకుంటే ఏ టెస్ట్ అయినా ఫ్రీ, వెళ్ళి చేయించుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ.